ప్రజలకు ఆధార్ సేవల్ని మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఆధార్ మొబైల్ యాప్ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే దీంతో మీరు ఎక్కడికి వెళ్లినా మీ ఆధార్ కార్డ్ ఫిజికల్ కాపీ తీసుకువెళ్లాల్సిన పని లేదు. వ్యక్తిగత వివరాలను కూడా గోప్యంగా ఉంచుతుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ లోనే ఉన్న ఈ యాప్ అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఆధార్ యాప్ ఫీచర్ల గురించి వివరించారు. క్యూఆర్ కోడ్ తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ముఖ ధృవీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్ లో ఉంటాయి. ఆధార్ తనిఖీ క్యూఆర్ కోడ్ ను ఆధార్ యాప్ తో స్కాన్ చేస్తే మన ధృవీకరణ అయిపోతుంది. యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లే ఇది పూర్తవుతుంది. పూర్తి సురక్షితంగా, అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరుగుతుందని వైష్ణవ్ పోస్ట్ చేశారు. ముందుగా యాప్ లో ఫేస్ ఐడెంటిఫికేషన్ లో లాగిన్, వెరిఫికేషన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎవరు మీ ఆధార్ సమాచారాన్ని కూడా తారుమారు చేసే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు అవసరమున్న ప్రతి చోట వినియోగదారులు ఆధార్ ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలను వెంట తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఈ యాప్ తో ఇక ఆ అవసరం ఉండదు. హోటల్లో స్టే చేసినప్పుడు ప్రయాణ చెక్ పాయింట్లలో జిరాక్స్ అందజేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే 100% డిజిటల్ అన్నమాట. ఆధార్ కార్డ్ మన దేశంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిందే. ఇది పౌరుల గుర్తింపు కార్డు అని చెప్పాలి. స్కూల్ అడ్మిషన్స్ నుంచి బ్యాంక్ లావాదేవీలు ప్రతి ఒక్కటి ఆధార్ కార్డు ఉంటేనే జరుగుతాయి. ఇప్పటికే యూడీఏఐ ద్వారా ఆధార్ కార్డులో పేరు, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ వంటివి మార్పులు చేసుకునే సదుపాయం కల్పించారు.